నూతన సంవత్సర సంబంధించినటువంటి వేడుకలకు సంబంధించి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకోవాలని ఇటు చిన్నవారి నుంచి మొదలుకొని పెద్దవారు కూడా ఆసక్తిగా పండుగ వాతావరణం నెలకొనే విధంగా చేసుకున్న తరుణం మనం చూస్తూ ఉన్నాం. అయితే కర్నూలు నగరంలో ఈరోజు రాత్రి జరిగేటటువంటి ఈ జనవరి 1 వేడుకలు ఎలా జరుగుతున్నాయనే అంశానికి సంబంధించి ట్రాఫిక్ డిఎస్పీ నాగభూషణ్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పోలీస్ శాఖ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది, ఎలా ఉంటుందంట? కర్నూలు నగరంలో నేను ప్రజలకు ఒకటే కోరుతున్నా అండి, 31 ఇది ఫెస్టివ్ అకేషను. ఎలాంటి అవాంతరాలు ఎలాంటి ప్రమాదాలు గురి కాకుండా వాళ్ళు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మెయిన్ ప్రైమ్ థింగ్ ఒకటి, పేరెంట్స్కి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మైనర్స్కి మీ పిల్లలకు 18 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకు వెహికల్స్ ఇవ్వద్దండి. వాళ్ళు అన్నెసరీగా వెహికల్ ఇవ్వడం వల్ల ట్రిపుల్ రైడింగు నలుగురు హై స్పీడ్తో వెళ్ళి యాక్సిడెంట్ గురే ప్రమాదాలు ఉంది. నెంబర్ 2, ఎవరైతే పార్టీలో అటెండ్ అయిన తర్వాత తాగిన తర్వాత వెహికల్స్ డ్రైవ్ చేయొద్దండి. తాగి వెహికల్ నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెంబర్ 3, యూత్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, హై స్పీడ్ మీరు సైలెన్సర్లు తీసి పెద్ద పెద్ద శబ్దాలతో వితౌట్ సైలెన్సరు హై స్పీడ్గా పోయి ప్రమాదాలు గురయ్యి మీరు కావడమే కాకుండా సామాన్య మానవుడు కూడా ప్రమాదాలు గురవుతారు. కాబట్టి మీరు దయచేసి అలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడద్దండి. ఇప్పుడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము కర్నూలు టౌన్లో ఒక 15 to 20 ప్లేసెస్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కండక్ట్ చేస్తున్నాము. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కండక్ట్ చేయడం, వాడు తాగి వెహికల్ మాకు దొరికితే మాత్రము మేము 100% వెహికల్ సీజ్ చేస్తాము. రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. తర్వాత ఎవరైనా సరే సైలెన్సర్లు తీసి ప్రజలకు శబ్ద కాలుష్యం కలుగజేస్తూ భయభ్రాంతులు గురి చేస్తూ వెహికల్ నడిపితే ఆ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్లకు చట్ట ప్రకారం వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ పండుగ వాతావరణంలో ప్రమాదాలు గురి కాకుండా సుఖ సంతోషాలతో వాళ్ళు దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని మరీ నేను పేరెంట్స్ కోటే కొడుతున్నాను. మీ పిల్లలకు ఈరోజు మాత్రం వెహికల్స్ ఇవ్వద్దండి. థ్యాంక్ యూ. అయితే మనం చూడొచ్చు, కర్నూలు నగరానికి సంబంధించి ఎలాంటి రాజ్వార్ సెంటర్ కావచ్చు, బిర్లా గేటు, ఇటు బస్టాండ్ సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఎలాంటి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏదన్నా గుర్తించారా? అలాంటి ప్లేసెస్లో ఎలాంటి పికెట్ పెట్టారు? దగ్గర ఒక 25 పికెట్స్ పెట్టామండి. ఎక్కడైతే వనరబుల్ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడైతే గుమిగూడి అక్కడ సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగిస్తారో అన్న చోట పికెట్స్ పెట్టామండి, బ్యారికేడింగ్ పెట్టాము. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మా పోలీస్ వారు కూడా ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ కండక్ట్ చేస్తున్నామండి. ఇది రాత్రి 8కి మొదలవుతుంది, 1 గంట వరకు ఉంటుందండి టౌన్లో. ఓవరాల్గా కర్నూలు నగరంలో దాదాపుగా 4 ఫ్లైఓవర్స్ ఉన్నాయి సార్. అంటే ఫ్లైఓవర్స్ ఈ నేషనల్ హైవేస్ ఉన్నాయి, నేషనల్ హైవేతో కనెక్ట్ అయినటువంటి ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఫ్లైఓవర్స్లో ఈ కుర్రకారు అంటే కొత్త ఆలోచనలతో డిఫరెంట్గా చేయాలని వివిధ విన్యాసాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరేమంటారు సార్? దానికి ఎస్పీ గారు ఏం చేశారంటే, హైవే మొబైల్స్ ఉంటాయి మాకు, పెట్రోలింగ్ వెహికల్స్ ట్రాఫిక్ తరపున 4 ఉన్నాయి, హైవే మొబైల్స్ 4 కంటిన్యూగా. ఇప్పుడు 8 o'clock స్టార్ట్ అయితే 12 వరకు కంటిన్యూ పెట్రోలింగ్. ఈ ఏవైతే ఫ్లైఓవర్స్ ఉన్నాయో NH40 కావచ్చు, NH44 కావచ్చు, దీనిలో కంటిన్యూ పెట్రోలింగ్ ఉంటుందండి. ఇది ఓవరాల్గా కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెంటర్ల వద్ద కూడా పోలీసులు బందోబస్తును నిర్వహించడం జరిగింది. అయితే ఈ జనవరి వేడుకలను అందరూ కుటుంబ సమేతంగా అందరూ సుఖశాంతులతో జరుపుకోవాలి. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా ఈ వాహనాలను పట్టుబడినటువంటి వాహనాలు మైనర్ కావచ్చు, వారికి వాహనాలను ఇవ్వద్దు అంటూ కూడా పేరెంట్స్ను కోరుతున్న పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.